గెలుపులో పూర్తి స్థాయిలో బూత్ ఏజెంట్ల నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాత్ర చాలా క్లారిటీగా ఉంది. దీనిలో ఎవరిని కూడా శంకించడానికి లేదు. ఎందుకంటే భూస్థాయిలో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయితే సుమారు 50-60 సార్లు మీటింగ్లను సమావేశాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు 100% గెలుస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కూడా కల్పించడం అనేది జరిగింది. ఇంత చేసినప్పుడు కూడా సరే ప్రజలిచ్చే తీర్పుని మేము తప్పకుండా మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. మేము ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా 100% ఈ 5 సంవత్సరాలలో అసెంబ్లీ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా డీసీసీలు కావచ్చు, కూడా ప్రజలు సేవ చేసే అవకాశం మేము కల్పిస్తాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేసి ఈ ప్రాంతంలో ఎంపీ అభ్యర్థి లేకపోయినప్పటికీ మా ఎంపీ అభ్యర్థి లేకపోయినప్పటికీ కూడా 7 నియోజకవర్గాలు కూడా 24 గంటలు పనిచేయడానికి ఆమెకు అవకాశం కల్పిస్తాం. ఆమెను తిప్పుతాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఆమె సేవలు మాకు అవసరం. ఆమె సేవలను ఏ రకంగా వాడుకోవాలో కాంగ్రెస్ పార్టీ వాడుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. నిన్న ఫేస్బుక్లలో, వాట్సాప్లలో సత్తుమల్లేష్ గురించి కొన్ని టీవీలలో కూడా మొన్న రావడం అనేది జరిగింది. ఈరోజు మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేసేది అంటేనే స్టేట్ ఉన్న వాస్తవాలను బయటపెట్టి నిజ నిజాలను కూడా బయటకు తీసుకొచ్చేసి ప్రజలకు చూపించేది మీడియా. దాంట్లో మొన్న సత్తుమల్లేష్ గురించి కానీ, అదేవిధంగా చాలామంది గురించి కానీ, ముఖ్యంగా సత్తుమల్లేష్ గురించి పెడుతూ అతను చేయడం వల్ల ఇక్కడ ఇదని సత్తుమల్లేష్ గురించి కూడా మొన్న మీడియాలో హల్చల్ పెట్టడం అనేది జరిగింది. సీతక్క గురించి కూడా మాట్లాడుతూ ఆమె కూడా కోఆర్డినేషన్ చేయడంలో విఫలమైందని చెప్పారు. కనీసం ఇక్కడ బీజేపీకి ఒక మీటింగులు పెట్టడానికి, ఇంకేది చేయడానికి కనీసం కార్యకర్తలు లేనటువంటి పరిస్థితుల్లో, బీఆర్ఎస్ పార్టీకి అసలు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో కూడా సీతక్క తన పై ఎంత పే మీద వేసుకొని మరి అనేక మీటింగ్లను కోఆర్డినేషన్ చేస్తూ వచ్చింది. సత్తుమల్లేష్ గారు రాష్ట్రంలో ఒక ప్రధాన కార్యదర్శి. అతనికి ఇచ్చిన బాధ్యత ఏ రకంగా కమ్యూనికేట్ చేయాలో ఆ రకంగా కమ్యూనికేట్ చేశారు. కానీ తెలిసి తెలియకుండా పనికిరాని ఆరోపణలు చేయడం అనేది కూడా అది మంచిది కాదు. తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మీద మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. నేను కూడా మీడియాలో పనిచేసిన వ్యక్తిగా, మరి ఉద్యమాలు పనిచేసిన వ్యక్తిగా మాలాంటి వాళ్ళనైనా కొంత గౌరవించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మేము కష్టాల నుంచి వచ్చినాం. ఏదో బలిసిన కుటుంబాల నుంచో ఇంకెక్కడి నుంచి మేము రాజకీయాలకు రాలేదు. మేము ఎంతో కష్టపడి మరి బయటికి రావడం అనేది జరిగింది. ప్రజల దగ్గర వెళ్ళేసి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుంటూ ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి ఈరోజు మాలాంటి వాళ్ళ వస్తే ఈరోజు మాలాంటి వాళ్ళ మీద కూడా గన్ను పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రోజైనా రేపటికైనా ఎప్పుడైనా మేము ప్రజల పక్షాన ఉండేటోళ్ళం. ఈరోజు సత్తుమల్లేష్ అనే వారు కూడా కేవలం కోఆర్డినేషన్ చేయడమే తప్ప అతని యొక్క పాత్ర ఇక్కడ కూడా ఉండదు. ఈరోజు సీతక్క గారు ఏ రకంగా చెప్తే తనైనా, నేనైనా, మా ఇన్ఛార్జ్లైనా మేమందరం కూడా వారి యొక్క నాయకత్వంలో పనిచేయడం అనేది జరిగింది. మాకు ఒక అమ్మలాగా, పెద్ద అక్కలాగా మేము సీతక్కని కాదని కూడా ఏ పనులు కూడా మేము ముందుకెళ్ళలేదు. కాబట్టి అలాంటి విషయంలో ఇష్టారీతిన తెలిసి తెలియకుండా ఇది పెట్టడం అది మేము చాలా ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీడియా యొక్క పాత్ర చాలా ఇంపార్టెంటు. కానీ ఇక్కడ జరిగే వ్యవహారాలన్నింటి కూడా చాలా ఆలోచన చేసి ఇట్లాంటి వాళ్ళని మీరు కూడా మీ యొక్క సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం ఉంటుంది. ఈరోజు రాజకీయాలు ఉన్నట్టు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, నిజంగా ప్రజలకి సేవ చేసే పాత్రలో మీ యొక్క భాగం చాలా ఇంపార్టెంట్. ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు మీరు. మీలాంటి వాళ్ళే మాలాంటి వాళ్ళ కోసం కొంత నెగిటివ్కి ఇస్తే అది వేరే రకంగా మెసేజ్ వెళ్తుంది. కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులారా, మీ మీద మాకు కోపం లేదు, దేశం లేదు. కొంత కోఆర్డినేషన్ చేసే విషయంలో నేను కూడా రాజకీయాల్లో జూనియర్ని. నా నియోజకవర్గంలో కూడా ఓట్ పర్సెంటేజ్ మీకు తెలుసు. అది కూడా చాలామంది అనుకున్నారు. ఒకవైతే ఫేస్బుక్లోనే పెట్టిండు ఈ యొక్క ఓటమికి కారణం సత్తుమల్లేష్ గారు, విడవంబోజు గారిని కూడా పెట్టడం అనేది జరిగింది. ఇట్లాంటి మూర్ఖులు నేను చెప్తున్నా. మేము రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్నట్టు కాదు. మేము ఏ రకంగా వెళ్ళాలో సీతక్క లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా ఓట్లను మన వైపు మలచాలి, ప్రజా సమస్యలు ఏమైతే చేస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే అనే కోణంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి క్రమంలో ఇష్టారీతిన రాయడం కానీ, ఫేస్బుక్లలో కామెంట్లు పెట్టడం కానీ మర్చిపోవాలి. గౌరవ ముఖ్యమంత్రి కూడా, మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి మీద కూడా కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేసినారు. ఇది దేనికి మంచిది కాదు.
తప్పకుండా ప్రజలు తీర్పిస్తారు. ఏదైనా మంచి అయినా చెడైనా ప్రజలు నిర్ణయించేది. ఆ యొక్క ప్రజల నిర్ణయాన్ని మేము తప్పకుండా గౌరవిస్తున్నాం. ఏదైతే ఇక్కడ అదే మోదీ అనుకుంటా లేకపోతే ఏదో అనుకుంటా మాట్లాడి వాళ్ళు విషప్రచారం చేయకపోతే, ఆ ఎన్నికల గొడవలు చేయకపోతే 100% ఇది వేవ్ నిజంగానే మోదీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ వేవ్ అది లేకపోతే 100% మేము 1,00,000 మెజార్టీ తోటి మేము గెలుస్తామని నమ్మకం ఉండే ఇప్పటికైనా నైతికంగా గెలిచినాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా డీసీసీలకి, అసెంబ్లీ ఇన్ఛార్జ్లకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాదవందనాలు తెలియజేస్తూ పూర్తిగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. विकल रेड्डी और वेणुगोपाल चारी जो इतने सीनियर थे उन लोगों को कांग्रेस में ली, फिर भी उसके बावजूद निर्मल और मनोज से आपको 81,000 का जो लॉस हो, उसके बारे में आप क्या बोलेंगे? వినండి, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ మనకు టైం లేనప్పుడు అంటే నెక్ ఆఫ్ ది మూమెంట్లో వాళ్ళు జాయిన్ కావడం అనేది జరిగింది. గతం కంటే ఇప్పుడు మా యొక్క వాళ్ళు జాయిన్ కావడం కూడా అదేవిధంగా చాలా చోట్ల కూడా మాకు రానట్టు ఓట్లు కొంత ఓటు పర్సెంటేజ్ కూడా పెరగడం అనేది జరిగింది. కానీ కొంత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల కొంత ప్రజలకు ఆలోచన విధానం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల వైపు కొంత ఆలోచన చేస్తారు. కాబట్టి ఒక గతంలో కూడా 50,000 మెజారిటీ తోటి అక్కడ మైసూర్ రెడ్డి గెలవడం అనేది జరిగింది. కానీ ఆ మెజారిటీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తగ్గడం అనేది జరిగింది. 10,000 నుంచి 12,000 మెజారిటీ గతానికంటే ఇప్పుడు తగ్గడం అనేది జరిగింది. ఓటు పర్సెంటేజ్ ఎక్కడ కూడా మాది తగ్గలే. ఓటు పర్సెంటేజ్ అనేది పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పెరగడం అనేది జరిగింది. నా నియోజకవర్గంలో కూడా గతంలో నాకు 58,000 వస్తే ఇప్పుడు 62,000 పైచిలకు అంటే ఓటు పర్సెంట్ నా దగ్గర కూడా ఒక 5,000 ఓట్లు పెరగడం అనేది జరిగింది. కాబట్టి ఓటు పర్సెంటేజ్ అనేది ఎక్కడ కూడా తగ్గలేదు, ప్రతి చోట పెరగడం అనేది జరిగింది. ఎవరైతే ఇంద్రకాంత్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా మిగతా చోట్లలో కూడా కొన్ని చోట్ల మనకు గతంలో డిపాజిట్ రానటువంటి పరిస్థితి, అదే ముదోలి కావచ్చు, అదేవిధంగా సిరిపూర్ కావేంద్ర కావచ్చు, దాంట్లో ఇప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున ఓటు శాతాన్ని పెంచడం అనేది జరిగింది. దాంట్లో అంటే వాళ్ళు పని చేయలేదని చెప్పడానికి లేదు, వాళ్ళందరూ కూడా పనిచేయడం అనేది జరిగింది. కానీ ఒక రకమైన వేవ్ కావచ్చు, కొంతమంది యూత్ కావచ్చు, ఒక వైపు ఆలోచన చేయడం ఆ రకంగా కొంత ఇది జరిగింది. సరే ఏదేమోనా మేము అది మనం ఇంకోసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. ఎక్కడైతే లోపాలు జరిగినాయో దాని మీద మేము తప్పకుండా మంత్రి గారితో రివ్యూ చేసేస్తాం. నూటికి 100% ప్రజల నేతల మధ్య సఖ్యత లేదనడానికి అసలే లేదు. ఎందుకంటే మేమంతా కూడా ఒక్క యూనిట్గా ఉన్నాం. కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో కూడా 100% మేము అమలు చేశాం. కానీ కొంత గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో కొంత గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా చోట్ల వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సరే ఈసారి చూస్తాం, నెక్స్ట్ సారి మేము మోదీకి వేస్తాం అనేది కూడా కొంత వాళ్ళకి కలిసి వచ్చే కాలం. అదేవిధంగా చాలా చోట్ల ఒక హిందుత్వ భావజాలాన్ని తీసుకొచ్చేసి ముఖ్యంగా అయితే మా ప్రాంతాల్లో చాలా చోట్ల గొడవలు జరిగినాయి. మీరు జైనుల్లో చూశారు, చాలా ప్లేస్ల ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు పోయినా అక్కడ కూడా కొంత గొడవలు జరిగినాయి. అంటే వాళ్ళు ఒక గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది భయపడ్డారు. ఈ రకమైన ఒక భయాందోళన కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం అనేది జరిగింది తప్ప ఇక్కడ ఎవరు పని చేయలేదనో, సీనియర్ లీడర్లు కావచ్చు మా మధ్య వ్యత్యాసాలు ఇక్కడ కూడా అది లేదు. మేమంతా కూడా కలిసి పనిచేయడం అనేది జరిగింది. భూ స్థాయి నుంచి మొదలుకుంటే ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి కూడా దీపదాస్ మున్సి గారు కావచ్చు, విశ్వనాథ్ ప్రతి ఒక్కరు పర్యవేక్షణలు ఎక్కడెక్కడ ఏం చేయాలో అంత పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. నేతల మధ్య సఖ్యత ఉండడం వల్లనే 2.5 లక్షల అదనపు ఓట్లు పెరిగినాయి అసెంబ్లీ కంటే. ఇప్పుడు 2.5 లక్షల ఓట్లు మామూలు విషయం కాదు. ప్లస్ ఇంకొకటి మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళ ఓట్లను బీజేపీకి ఓట్లేయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో మా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తంలో ఈ విషయం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ 2 ఎమ్మెల్యేలు కూడా మాకు ఏకపోతే ఏకపోండి బీఆర్ఎస్కు, కానీ మీరు మాత్రం బీజేపీకి అయినా వేయండి అని దగ్గరుండి ఓట్లు వేయించడం జరిగింది. నేతల మధ్య సఖ్యత. ఇంకోటి సీతక్క గారు, సత్తుమల్లేష్ గారు కనుక ఇంత కోఆర్డినేషన్ చేయకపోతే కనుక మాకు 2.5 లక్షలు వచ్చేవే కావు. అదనంగా 4,76,000 ఓట్లు 75 సంవత్సరాల పార్లమెంట్ చరిత్రలో ఇవే అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ కూడా ఇంతకుముందు 4,76,000 ఓట్లు రాలే ఏ ఎంపీ అభ్యర్థికి. ఇంకోటి మేము కేవలం పోయింది 90,000 ఓట్లతోని. మీరు చూడండి, మాకున్నది ఏకైక ఎమ్మెల్యే
వాళ్ళు 4 ఎమ్మెల్యేలు బంపర్ మెజారిటీతో గెలిచినా కూడా మేము ఆ మెజారిటీని ఇప్పుడు 90,000కే తగ్గించగలిగినాము. రెండవది, ఎక్కడైనా కానీ మీరు అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ బీజేపీ యొక్క అక్రమ సంబంధం, అక్రమ పొత్తు వల్లనే మేము ఓడిపోవడం అంటే దానికి ఒక ప్రధాన కారణం. అంతేగాని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని, సీతక్క గారి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆమోదించే ప్రజలు 2.5 లక్షలు మాకు ఇవ్వడం జరిగింది. మా ప్రత్యర్థి అన్ని వేషాలు వేసినా కూడా, గుడం నగేష్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వెయ్యని వేషం లేదు, లేపని పుకార్లు లేవు, చెయ్యని అల్లర్లు లేవు, చెయ్యని గొడవలు లేవు. ఎక్కడికక్కడ హిందుత్వ భావజాలాన్ని రెచ్చగొట్టిండ్రు యూత్లల్లా. కానీ మన యూత్ ఇప్పుడు పశ్చాత్తాపడుతుండ్రు. నరేంద్ర మోడీని నార్త్ ఇండియాలో బండకేసి కొట్టిరా లేదా? అయోధ్యలో కూడా బండకేసి కొట్టిరా లేదా? అంటే మతం మీద రాముడే, ఆ శ్రీరాముడే ఈ నరేంద్ర మోడీని చీదరించుకున్నాడు. ఎందుకు? ఒరే నాయన, నువ్వు వద్దురా నాయన, నీ రాజకీయం, నీ చెత్త రాజకీయం వద్దు, అందరూ నాకు భక్తులే, కాంగ్రెస్ వాళ్ళు నా భక్తులే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీలు అందరు నా భక్తులే అని అయోధ్యలో కూడా బీజేపీ చిత్తు ఓడిపోవడం జరిగింది. మా మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీ 54,000 ఓట్లతో గెలవడం జరిగింది. నరేంద్ర మోడీని బెంగాల్లో బండకేసి కొట్టిండ్రు, ఉత్తరప్రదేశ్లో బండకేసి కొట్టిండ్రు, పంజాబ్లో బండకేసి కొట్టిండ్రు. సో ఏంటంటే ఇవి యువత ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఒక్క ఉద్యోగం సృష్టించలేదు గత 10 ఏళ్ళల్లా. ధరలు ఇంత పెరిగినా కూడా ఈ పిచ్చి వెర్రి వేలం అంటారు దీన్ని కొంతమంది మన ఇంకా బాగా ఆలోచించుకుంటూ పోతే కనుక డెఫినెట్గా మన తెలంగాణకు కానీ మన ఆదిలాబాద్ కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరేమన్నా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. దీన్ని ఎవ్వరు ఆపలేరు. మీరు చూసుకోండి, ఆల్రెడీ సీతక్క గారు ఆ మిషన్ స్టార్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఆ మిషన్ స్టార్ట్ చేసిండు. ఓకే, అసలు ఎంపీ క్యాండిడేట్ గుడం నగేష్ గారికి సొంత నియోజకవర్గం బోతులోనే రాలేదు, ఓట్లు రాలేదు. గుడం నగేష్ గారిని అంటే మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా మోడీని తిరస్కరించినా కూడా, ప్రజలు బండకేసి కొట్టినా కూడా, ఇక్కడి ప్రజలు మరి బీజేపీ చేసినటువంటి పుకార్లను నమ్మడమో, లేదంటే మా అంతర్గత సర్వేలో తేలింది కేవలం బీఆర్ఎస్ యొక్క ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం అనేది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి. సో దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తప్పకుండా బీఆర్ఎస్కు బీజేపీకి అవసరమైన సందర్భంలో బుద్ధి చెప్తారు.